జీవితంలో మొదటిసారి ఒక విషయం తెలుసుకున్నాను. అదేంటంటే, ఒక నిర్జీవమైన ప్రాంతం, మనిషికి కానీ, పశువులకు కానీ పనికిరాని చోటు ఇంత అందంగా ఉంటుందని. ఎడారి అనగానే ఒక అందవికారమైన చోటు అనుకుంటాం. కానీ ఇంత అందంగా ఉంటుందని నేనెప్పుడు ఊహించలేదు. డెత్ వ్యాలీలో చాలా పాయింట్స్ ఉన్నాయి మనం చూడటానికి. అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి అట్రాక్షన్ వచ్చేసి ఈ పర్టికులర్ ప్లేస్. ఇది జబ్రిస్కీ అంటారు. జబ్రిస్కీ పాయింట్ ఇదే. డెత్ వ్యాలీలో మొత్తం 7 టాప్ అట్రాక్షన్స్లో ఇదొకటి. నాకైతే ఈ డెత్ వ్యాలీ భూమి మీద ఉన్నట్టు అనిపించడం లేదు. నేను వేరే ఏలియన్ ప్లానెట్ మీద ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. ఆకాశంలో ఎవరో యాబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ వేసినట్టు ఉన్న మేఘాల ఫార్మేషన్. ఇక్కడి కొండలు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఒక చెట్టు కానీ గడ్డి కానీ లేదు. ఒక్కొక్క దగ్గర ఒక్కో రంగు ఆకారంలో మనకు దర్శనమిస్తున్నాయి. దూరంలో బ్యాడ్ వాటర్ బేసిన్, సాల్ట్ ఫ్లాట్స్ కనబడుతున్నాయి. ఇక్కడి నుంచి లోయలోకి దిగి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. చూస్తుంటే 400-500 అడుగుల కిందికి వెళ్ళాలేమో. ఈ సన్నటి దారి కొండల అంచుల మీదుగా మనల్ని కిందికి తీసుకుని వెళ్తుంది. కింద గల్లీలో నేలను చూడండి, నల్లగా కనపడుతోంది. కొందరేమో అది వేల సంవత్సరాల ముందు లావా ప్రవహించటం వల్ల అలా నల్లగా ఉందని అంటారు. మరికొందరేమో చుట్టూ ఉన్న కొండల్లో ఖనిజాలు ఉండటం వల్ల అలా నల్లగా ఏర్పడటానికి కారణం అంటారు. ఇక్కడ కొండలు లేదా రిడ్జెస్ 2 రంగుల్లో మనకు కనపడుతున్నాయి, లైట్ బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్లో. దీనికి కారణం ఇవి 5 మిలియన్ సంవత్సరాల ముందు లావా రాక్స్ అంట. ఇక్కడికి తెల్లవారుజామున కానీ సన్సెట్ టైం కానీ రావాలంటారు. ఎందుకంటే ఆ సమయంలో సూర్యకాంతి వల్ల ఈ చోటు బంగారు రంగుల్లో మనల్ని ఆకర్షిస్తుందంట. ఈ ప్రాంతం ఫోటోగ్రఫీకి, హైకింగ్కి చాలా పేరు సంపాదించింది. నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఈ చోటుకి జబ్రిస్కీ అనే పేరు ఎలా వచ్చిందంటే, పెసిఫిక్ కోస్ట్ బొరాక్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయిన క్రిస్టియన్ బ్రెవూట్ జబ్రిస్కీ అందించిన విశిష్ట సేవలకు గాను అతని పేరుని కొద్ది కాలం తర్వాత పెట్టారు. డెత్ వ్యాలీలోని అన్ని ప్రాంతాల్ని బ్యాడ్ ల్యాండ్స్ అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఇక్కడ నీళ్లు దొరకవు, భూమి వ్యవసాయానికి పనికిరాదు. దీనివల్ల ఈ చోటు ఇటు మనిషికి కానీ పశువులకు కానీ ఏమాత్రం పనికిరాదు. ఈ కారణం వల్ల ఈ చోటుకి బ్యాడ్ ల్యాండ్స్ అని పేరొచ్చింది. కాసేపు అలా నడుస్తూ కిందికి వచ్చాక నేను ఎంత దూరం వచ్చానా అని వెనక్కి తిరిగి చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. చాలా కిందికి వచ్చాను. కనీసం 500 అడుగుల కన్నా కిందికి వచ్చినట్టుంది. ఆ పాయింట్ చూస్తున్నారు కదా, పీక్. అక్కడ మనుషులు కూడా ఉన్నారు. అక్కడి నుంచి కిందికి దిగి వచ్చాను ఈ ప్లేస్ మీకు చూపించడం కోసం. ఇది చాలా అందమైన ప్లేస్ అండి. ఎంత అందంగా ఉందో చూశారు కదా. సో ఇది మీకు చూపించడం కోసం ఈ కింది పాయింట్ వరకు వచ్చాను. పిల్లలు ఎంత వద్దని చెప్పినా చాలా దూరం వరకు వెళ్ళి ఇప్పుడే వెనక్కి తిరిగి వస్తున్నారు. నేను కూడా వెనక్కి తిరిగి కొండ ఎక్కడం మొదలుపెట్టాను. ఇక్కడ గతంలో కొన్ని హాలీవుడ్ సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్ కవర్స్ షూట్ చేశారు.
జబ్రిస్కీ పాయింట్ చూసుకొని లాస్ ఏంజలస్లోని మా ఇంటికి బయలుదేరబోతున్నాం. అయితే దారిలో డెత్ వ్యాలీ సైన్ దగ్గర ఫొటోస్ తీసుకోకుండా ఎలా వెళ్తాం? డెత్ వ్యాలీకి గుడ్ బై చెప్పి లాస్ వేగస్ మీదుగా లాస్ ఏంజలస్కి రిటర్న్ అవుతున్నాం. అనుకోకుండా కేక్ మీద ఐసింగ్ లాగా ఈ సన్సెట్ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. జీవితంలో మనం ఎన్నో కలలు కంటుంటాం. వాటిలో కొన్ని మనకు నచ్చిన ప్రాంతాలకి వెళ్ళటం. నా అదృష్టం బాగుండి పోయిన 2-3 సంవత్సరాల నుండి నేను ఎంతగానో చూడాలనుకున్న మహాబలేశ్వర్, పాపికొండలు, అరకు వ్యాలీ లాంటి చోట్లకి వెళ్ళొచ్చాను. ఈ ప్లేసెస్ని చూడాలని కనీసం 20-30 సంవత్సరాల నుండి కలలు కన్నాను. ఇంకా కొన్ని లాంగ్ రైడ్స్, కొన్ని ప్లేసెస్కి నా ఫ్రెండ్స్తో వెళ్ళాలని ప్లాన్స్ ఉన్నాయి. వచ్చే వారం ద మోస్ట్ బ్యూటిఫుల్ పాపికొండలకు వెళ్దాం. ఏమాత్రం మిస్ అవ్వకండి. మళ్ళీ కలిసేంత వరకు గుడ్ బై, టేక్ కేర్.